నీలమ్మదని ఓడగొట్టిరు కదా అందరు కలిసి. ఖచ్చితంగా సిద్దిపేట పాత్ర ఎక్కువ ఉంటుందండి దాంట్లో. సీఎం రేవంత్ గారు చెప్పడం కంటే ముందే నేను చెప్పిన కాంగ్రెస్ లో ఓడగొట్టిరు. కాంగ్రెస్ లో కొంత సిద్దిపేట నియోజకవర్గం గురించి చెప్తారు. మెదక్లో అన్ని సెగ్మెంట్లలో 7 సెగ్మెంట్లలో పై స్థాయిలో ఉన్న లీడర్లే. అవును, ఇట్లా మాట్లాడితే నాకు ఎఫెక్ట్ అయితే తెలిసి కూడా మాట్లాడుతున్నా. నేనేమో తెలివగా మాట్లాడతలేను, తర్వాత మాట మార్చా. ఏడ మనం కష్టపడ్డా గెలిచేటోళ్ళమే కానీ గెలవలేదంటే ఆ ఓటమి నాకు తెలిసి ఈయనది కాదు, నీలమ్మదన్నది కాదు, ఆడ నిలబడ్డ వాళ్ళందరిది ఓటమి. ఏమన్నా అంటే నన్ను మళ్ళా రాడికల్ ఇప్పుడు పోలీసు వాళ్ళని తిడతాడు చక్రధర్ అంటే తప్పు చేసి ఉన్నైంది తిడతా. అది ఏ ప్రభుత్వం అయితే ఏందండి? ప్రజలకు మంచి జరగాలి అంటే వాట్ ఈస్ గవర్నమెంట్? పీపుల్ ఈజ్ ద రియల్ గవర్నమెంట్. అంతే కదా, ప్రజలు విశ్వసిస్తేనే రేవంత్ రెడ్డి అని ఇవాళ ముఖ్యమంత్రి అయిండు. సో ప్రజల నమ్మకం చాలా ఇంపార్టెంట్. సిద్దిపేటలో అది ఏది లేదు, ఇష్టం ఉన్నట్టు కెమెరాలు పెట్టుకోరు. పోలీస్ స్టేషన్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయండి, 11 కెమెరాలు పెట్టుకోవాలని. ఒర్రంగా మొన్న మా ఏసీపీ 5 కెమెరాలు తీసుకొచ్చి పెట్టిండట. ఇక కోర్టుకు పోయి వేసుకుందామా అనుకున్నా కానీ పోంతి అని వదిలేసిన. ఆయన ఏజ్కి వాల్యూ ఇచ్చి వదిలేసిన. ఎవరి కోసం అడిగినా నా ఇంట్లో పెట్టుమని అడిగి నా కెమెరాలు. రేపు నీ తుపాకి ఎత్తుకపోతాడు, నిన్నే ఎవడన్నా కాల్చేస్తాడు, నీ ఫైల్ ఎత్తుకపోతారు. రేపు ఎవడో నడుచుకుంటూ పోయి కింద పడి లాకప్ డెత్ అంటారు. ఎవిడెన్సెస్ కావాలి కదండి. నేను ఏది అడిగినా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక అన్ని తిట్టిన శ్రీనివాసరెడ్డి అని 80 ఎకరాలు దోచేసిరండి. ఎక్కడ? దుబ్బాకలో. ఆ జాగా కొన్నదోడు ఒక బీజేపీ నాయకుడు కొన్నాడు. కబ్జా జాగాను ఎట్లా కొంటావు? అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు నేను అవన్నీ తీస్తా, వాళ్ళ కోసం కొట్లాడొద్దని చెప్తున్నారు మా వాళ్ళే. నాకు నువ్వు కొట్లాడద్దు, సైలెన్స్ ఉండాలంటే రెవెన్యూ ఏమని గవి నడివై ప్రజల కోసం ఎంత దూరమైనా ఇయ్యలేకపోతే 15 ఏళ్ళకైతే ఎమ్మెల్యే వయసు అయిపోలే కదా. కానీ జనంకి నిలబడాలండి, వాళ్ళు నమ్మిరు కదా మనల్ని. మీ ప్రోగ్రామ్ నడుస్తున్నదా ఈ రైతులది? చేస్తున్నాం కానీ ఇక లోకల్ లెవెల్లో చేస్తాం, చిన్నగా చేసేస్తాం. ఈ మీడియాకి ఎక్కితే మళ్ళా హరీష్ రావుకి మనసు పట్టదు. కొద్దిగా ఈ వయసులో ఆయనకు మనశ్శాంతి ఇవ్వాలంటే కొద్దిగా వదిలేసిన, సైలెంట్ చేస్తాం. మా దగ్గర ఎవ్వరు ఏం పోయినా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేయరు, నాకు ఫోన్ చేస్తారు. ప్రతిరోజు 10,000 సేవ చేస్తాను, 10,000. చనిపోయిన వాళ్ళ ప్రతి ఇంట్లో 10,000 రూపాయలు ఇస్తాను. మీరు ఇస్తారా? నేనే ఇస్తాను. మీరు ఎవరినైనా అడగండి, ఏ నియోజకవర్గం మొత్తం ఎక్కడ ఎవరు చనిపోయినా 10,000 ఫస్ట్ ఫోన్ నాకే వస్తుంది. అంటే మా ఎమ్మెల్యే లేడని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇక హరీష్ రావు లేడు, మా ఎమ్మెల్యే చక్రధరే అనుకుంటారు. ఇక కొంతమంది ఉంటారు ఇక ఈ యాక్టింగ్ నాకు రావండి, నాకు రాకనే రాజకీయాల్లో పైకి వస్తుంది అని అనుకుంటా. కానీ ఒక అవకాశం సీఎం గారిని కలుద్దామంటే ఎవడు దోలుకపోడు, ఎవరో ఒకరు ఉండాలి కదా. నన్ను దోలుకోవర్రా బాబు అంటే ఒక్కరు తీసుకోవరు. మరి బుట్టచోరు వాళ్ళు అందరినీ పట్టుకపోతారు. వాడు 10 రూపాయల వానికి రాడు. మా మిస్సెస్ అడుగుతుంది, అందరు పోతురు, పనికి మాలినోడు కూడా పోతుండు సీఎం దగ్గరికి, నువ్వు ఎందుకు పోతలేవు, నిన్ను ఎవరు తీసుకోవట్లేరు అంటే ఎవరు తీసుకోవట్లేరు, మనం పనికి మాలినోని కాదు కదా, జోకటోని తీసుకోపోతారు. మరి రేవంత్ రెడ్డి అన్న ఒక అపాయింట్మెంట్ ఇస్తే సిద్దిపేట సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తే సిద్దిపేట మనదైతుందో కూడా చెప్తా. ఒక అవకాశం ఏంటి, సిద్దిపేటని తీసుకొచ్చి చేతిలో పెడతా. అక్కడ 65,000 బీజేపీకి వచ్చిందంటే ఎల్మోడ్ ఒకటైండు అనేది పక్కన పెట్టండి. వ్యతిరేకత అవుతుంది కదా హరీష్కి. మన అసెంబ్లీలో పడ్డాయి కూడా హరీష్ రావుకి 65,000 అవే పడ్డాయి. ఆ దొంగ ఇప్పుడు మళ్ళా రీకౌంటింగ్ చేద్దామంటే వస్తలేడు, ఏదో ఒకటి పిటిషన్ వేస్తూ ఉంటాడు. ఇది పరిస్థితి.